ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేనకు మళ్లీ సింబల్ సమస్య ఎదురైంది. గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జనసేన కన్నా ముందే తాము గాజు గ్లాసు గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నామని రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. తమ దరఖాస్తును పట్టించుకోకుండా జనసేన పార్టీకి గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించిందని పిటిషనర్ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది ఎంవి రాజారాం వాదనలు వినిపించారు. ఎన్నికల గుర్తులు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ గుర్తు కోసం గతేడాది డిసెంబర్ 20వ తేదీన చేసిన దరఖాస్తును ఈసీ పట్టించుకోలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిందన్నారు. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించి గాజు గ్లాసును ప్రచారానికి వినియోగించుకోకుండా జనసేనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. మరోవైపు ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. పిటిషన్లో పేర్కొన్న రెండు పార్టీలు అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్ పార్టీలన్నారు. ఇలాంటి పార్టీలు అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి 6 నెలల ముందు ఫ్రీ సింబల్ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 12న తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదే రోజు జనసేన పార్టీ దరఖాస్తు చేసిందన్నారు. మొదట వచ్చిన వారికి మొదటి విధానంలో భాగంగా గాజు గ్లాసును గుర్తు కేటాయించామన్నారు. పిటిషనర్ పార్టీ డిసెంబర్ 20న దరఖాస్తు చేయగా అది 26న తమకు అందిందన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అయితే ధర్మాసనం ఎలాంటి తీర్పిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.